దంతర్పల్లి మండలం. ఈ దంతర్పల్లి మండలంలో ఉన్న వైన్ షాప్లలో కామన్ మ్యాన్లకు ఏమన్నా తాగడానికి బ్రాండ్లు అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మనకు ఒకటి బాధ్యత వచ్చేది. వీళ్ళు అడిగినా ఏదైనా లేవని చెప్పి మాట్లాడి కూడా పంపేయడం, ఏమన్నా అడిగితే ఏం చేసుకుని చేసుకోకపోతే వేరులోకి చేస్తున్నారంట. వీటితో పాటు పక్కమంటే బెల్లి షాపులలో వీళ్ళు అడిగిన ప్రతి మందు దొరుకుతుంది, కానీ వైన్ షాప్లో ఎందుకు దొరకట్లేదు అని బాధితులు అడుగుతున్నారు. నిన్న మందు కోసం వచ్చినప్పుడు కొంతమంది బాధితులను ఇబ్బంది పెట్టడం జరిగిందని చెప్పేసి మనం క్యూన్యూస్ని ఆశ్రయించారు. అసలు విషయం ఏందో తెలుసుకో. వైద్య దగ్గరికి వచ్చినాం, ఇప్పుడు మందు తాగడానికి వచ్చినాం. వచ్చి పోయి ఓసి మంది ఇవ్వను, ఫుల్ బాటిల్ ఇవ్వను, లేవు అన్నారు. ఎందుకు లేవు సార్ అన్నాను. లేకపోతే ఏం చేసుకుంటారో చేసుకోవాలి, ఇస్తున్న కరెక్ట్ అది కాకపోతే అంటారు. అది ఎందుకు ఇవ్వాలి సార్, మాకెందుకు ఇవ్వాలి, మేము తాగడానికి వచ్చినాగా, మాకు ఎందుకు ఇవ్వాలి, బయట వాళ్ళకి కొత్త వాళ్ళకి ఎందుకు అమ్ముతారంటే అట్టే అమ్ముకుంటాం, ఏం చేస్తారో చేసుకోవాలి అని చెప్పి గట్టిగా వాళ్ళే బెదిరించడం మొదలు పెడతాం. వాళ్ళే బెదిరించడం మొదలు పెడతాను. మేము షాప్లోనే మనిషానికి వైరస్ లేదు సార్, మరి మీరు బెడ్ షాప్లలో పోతే ఎక్కువ రేటు మేము మాకు ఇస్తలేదు, ఎందుకు ఇస్తలేరు అంటే ఇక్కడ గొడవ పెట్టి చేసుకోపా, నీ దిక్కున కాడ తిరాదు కాపా, ఏం చేసుకుంటారో చేసుకోపా, ఎవరు పిలుతో పిలుపా అని బాగా పెద్ద రూపాయలు చేసారు. వాళ్ళే చేస్తే మేము గట్టిగా అడిగినాం, ఎందుకు సార్ మీరు ఎందుకు ఇస్తలేరు, ఏమిటికి ఇస్తలేరు, మాకు మా పైసలు కావా, నేను పుణ్యానికి ఏమన్నా నేను అని మేము గట్టిగా వాదించినాం. వాదిస్తే చేసుకోపా, నీ దిక్కున కాల్ చేసుకోపా, ఏం చేసుకుంటారో చేసుకోపా అని చెప్పి మమ్మల్ని కన్నాంచారు. రోజు ఫుల్ బాటిల్ అడిగినాం, లేవుపో అన్నారు. ఎందుకు లేవు సార్, బయటకి ఇస్తారు, మరి మాకెందుకు ఇయ్యారు సార్, మేము ఏం చేసినా మాకు ఎందుకు ఇయ్యారు సార్, మేము తాగడానికి వచ్చినాం కదా, మేము అమ్ముకుంటే రాలేగా, మాకు ఎందుకు ఇయ్యారు సార్ అని మేము గట్టిగా అడిగినాం. లేదంటారు, ఏది లేదంటారు, ఫుల్ బాటిల్ మనకు లేదంటారు. కాకపోతే మళ్ళీ వచ్చిన వాళ్ళకి వేరే అమ్మకాలు తింటారు, కిరాణి బయట దుకాణాలకు పార్సల్ చేస్తారు. బీర్ అడిగినాక లేదన్నాడు. మళ్ళీ ఎదురుగా మావాడు పోయి డబ్బా కొట్ల బీర్ తెచ్చినాక సరే ఆ తాగినాం. అయిపోయినాక ఒక 2 ఫుల్ బాటిల్ ఇవ్వన్నాం. ఇంటికి పట్టుకుపోతాం, 2 ఫుల్ బాటిల్ అంటే ఫుల్ బాటిల్ లేవు అన్నాడు. లేవన్నాక ఎందుకు లేవండి, పక్కన షాపులలో దొరుకుతాయి, ఇండ్లు ఎందుకు దొరకదు, వైన్స్ అని పేరు ఎందుకు మరి అని మేము గట్టిగా అడిగినాక ఆయన మా మీదకే కొట్టడానికి వస్తారు. అసలు వెళ్ళిపో, ఏం పిక్కుంటారా పిక్కోపరి, ఏం చేసుకుంటారా చేసుకోపా అని ఏం పో అంటాడు. ఈ విధంగా దౌర్జన్యంగా మన వైన్ షాప్ యజమానులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. దీనికి దిక్కు దిశ అనేది ఎవరు లేకుండా అయిపోయింది. ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం కన్నుమూసుకొని నిద్రపోతున్నారు. ఈ వైన్ షాప్ యజమాని ఇంత విధంగా విచ్చలవిడిగా తయారైనప్పుడు చేసినప్పుడు మరి ఇలాంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు? నిత్యం పేపర్లలో దంతాలపల్లి మండలంలో ఉన్న వైన్స్ గురించి నిత్యం వార్తలు వస్తున్నా కానీ ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోకుండా నిమ్మకు నెరవేర్చినట్లు వ్యవహరిస్తున్నారు. మరి ఎక్సైజ్ అధికారులకు వైన్ షాప్ యజమానులకు ఏమైనా లింకులు ఉన్నాయా? మరి ఏంది సంగతి అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయింది. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు మొద్దు నిద్ర వదిలి ఇలాంటి షాపుల యజమానులపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మండల ప్రజలు కోరుతున్నారు.